హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. సో ఫస్ట్, బెంజమిన్ హెగ్గిన్స్ అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించిన ఏ అంశం గురించి పేర్కొన్నారు? బెంజమిన్ హిగ్గిన్స్ అల్పాభివృద్ధి దేశాలకు సంబంధించిన ఏ అంశం గురించి పేర్కొన్నారు? సాంకేతిక ద్వంద్వత్వం. ఆధునిక అభివృద్ధిలో సాంకేతిక ప్రగతి ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నవారు ఎవరు? ఆధునిక అభివృద్ధిలో సాంకేతిక ప్రగతి ప్రధాన పాత్ర పోషిస్తుంది అని పేర్కొన్నవారు ఎవరు? కుజ్నట్స్. రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం స్వయం సమృద్ధి సాధించిన దశగా దేన్ని భావించవచ్చు? రోస్టో వృద్ధి సిద్ధాంతం ప్రకారం స్వయం సమృద్ధి సాధించిన దశగా దేన్ని భావించవచ్చు? పరిపక్వ దశకు గమనం. కార్ల్ మార్క్స్ కింది వాటిలో దేనికి ప్రాముఖ్యం ఇచ్చారు? ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్. నెక్స్ట్, రోస్టో రచించిన ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గ్రంథాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు? నాన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ప్రపంచంలో అధిక జనాభా వల్ల కలిగే దుష్పరిణామాలను మొదటగా వివరించింది ఎవరు? ప్రపంచంలో అధిక జనాభా వల్ల కలిగే దుష్పరిణామాలను మొదటగా వివరించింది ఎవరు? థామస్ మాల్థస్. 2013-14లో దేశంలో స్థూల దేశీయ పొదుపు రేటు ఎంత? 2013-14లో దేశంలో స్థూల దేశీయ పొదుపు రేటు ఎంత? జీడిపిలో 30.6%. The problems of industrialization in Eastern and Southeastern European nations గ్రంథకర్త ఎవరు? The problems of industrialization in Eastern and Southeastern European nations గ్రంథకర్త ఎవరు? రొసెస్టిన్ రోడాన్. నెక్స్ట్, రాగ్నర్ నర్క్ సిద్ధాంతం ప్రకారం డిమాండ్ కోణంలో విషవలయాన్ని వేధించడానికి పేద దేశాల్లో వేటికి డిమాండ్ పెరగాలి? రాగ్నర్ నర్క్ సిద్ధాంతం ప్రకారం డిమాండ్ కోణంలో విషవలయాన్ని ఛేదించడానికి పేద దేశాల్లో వేటికి డిమాండ్ పెరగాలి? వస్తువులు, సేవలు. 2016-17లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచ బ్యాంక్ ఎంత శాతంగా అంచనా వేసింది? 2016-17లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రపంచ బ్యాంక్ ఎంత శాతంగా అంచనా వేసింది? 7.8%. మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆల్ఫ్రెడ్ సవి. స్థిర మూలధనానికి చర మూలధనానికి మధ్య నిష్పత్తిని తెలిపేది ఏది? స్థిర మూలధనానికి చర మూలధనానికి మధ్య నిష్పత్తిని తెలిపేది ఏది? ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్. సో ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ ఏం చేస్తుందండి? స్థిరధనానికి మూలధనానికి మధ్య నిష్పత్తిని తెలుపుతుంది. నెక్స్ట్, అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని మొదటగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని మొదటగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఎడ్వర్డ్ వెస్ట్. జనాభా పెరుగుదల సమాజంలో ఆదర్శవంతమైన మార్పుకు సహకరిస్తుంది అని పేర్కొన్నవారు ఎవరు? జనాభా పెరుగుదల సమాజంలో ఆదర్శవంతమైన మార్పుకు సహకరిస్తుంది అని పేర్కొన్నవారు ఎవరు? కార్ల్ మార్క్స్. బలహీన స్ప్రెడ్ ఎఫెక్ట్స్ గురించి వివరించిన వారు ఎవరు? బలహీన స్ప్రెడ్ ఎఫెక్ట్స్ గురించి వివరించిన వారు ఎవరు? గున్నార్ మిర్దాల్. వనరులతో పోలిస్తే తక్కువ పెట్టుబడులు ఉన్న దేశాల్ని అల్పాభివృద్ధి దేశాలుగా అభిప్రాయపడినవారు ఎవరు? వనరులతో పోలిస్తే తక్కువ పెట్టుబడులు ఉన్న దేశాల్ని అల్పాభివృద్ధి దేశాలుగా అభిప్రాయపడిన వారు ఎవరు? రాగ్నర్ నర్క్స్.
కమ్యూనిజం సోషలిజం ఆధారిత దేశాలను ఏ దేశాలుగా వర్ణించవచ్చు? కమ్యూనిజం కమ్యూనిజం సోషలిజం ఆధారిత దేశాలను ఏ దేశాలుగా వర్ణించవచ్చు? రెండో ప్రపంచ దేశాలు. అంతర్జాతీయ వాణిజ్యం అల్పాభివృద్ధి దేశాల పారిశ్రామీకరణకు అవరోధమని భావించింది ఎవరు? అంతర్జాతీయ వాణిజ్యం అల్పాభివృద్ధి దేశాల పారిశ్రామికీకరణకు అవరోధమని భావించింది ఎవరు? గున్నార్ మిర్దాల్. గున్నార్ మిర్దాల్. విద్యా ప్రమాణాలు శ్రామిక నైపుణ్యం పెరిగితే మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఎంత ఉంటుంది? విద్యా ప్రమాణాలు శ్రామిక నైపుణ్యం పెరిగితే మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఏమవుతుంది? తగ్గుతుంది. మార్కెట్ విస్తృతికి అవసరమైన ముఖ్య కారకం ఏది? మార్కెట్ విస్తృతికి అవసరమైన ముఖ్య కారకం ఏది? మూలధనం. నెక్స్ట్, ద్వి-అంతర నమూనాను ప్రతిపాదించింది ఎవరు? ద్వి-అంతర నమూనాను ప్రతిపాదించింది ఎవరు? చినరి. శ్రమ విభజన ప్రత్యేకీకరణకు పెంపొందిస్తుంది అని పేర్కొన్నవారు ఎవరు? శ్రమ విభజన ప్రత్యేకీకరణను పెంపొందిస్తుంది అని పేర్కొన్నవారు ఎవరు? ఆడమ్ స్మిత్. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ ఎకానమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.